సో, హే మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యునైటెడ్ టాలీవుడ్ తెలుగు అన్నమాట. సో, ఫైనల్లీ మన పెద్ద యూఎస్ఏ ఆహ్, డే 13 యూఎస్ఏ నంబర్స్ వచ్చేసాయి మామ. సో, అండ్ హానెస్ట్‌లీ సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఒకటే డిస్కషన్ నడుస్తుంది. అసలు 'పెద్ది' మూవీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అయిందా? లేక ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే రేంజ్‌లో హైప్‌లో బిల్డ్ అవుతుందా లేదా? ఆ రేంజ్ బుకింగ్స్ అవుతాయా కావా? అని ఫ్యాన్స్ అయితే ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి వేరే లెవెల్‌లో పెట్టుకున్నారన్నమాట. సో, మన 'పెద్ది' డే 13 యూఎస్ఏ సేల్స్ పరంగా ఎంత కొట్టింది? 'ఓజీ' లేచిందా? లేకపోతే 'పుష్ప 2' లేసిందా? లేకపోతే 'దేవర' లేపిందా? లేకపోతే 'సలార్‌ని' లేపిందో అనే గురించి మాట్లాడుకుందాం. సో, వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మామ. ఎందుకంటే మీకు క్లారిటీ వచ్చుద్ది. అండ్ మన ఛానల్ కన్నా కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఓవరాల్ 'పెద్ది' మేనియా నడుస్తుందని చెప్పుకోవచ్చన్నమాట. ఈ మంత్ మొత్తం 'పెద్ది' అప్డేట్సే ఉంటాయి. సో, మనకి భూపాల్లో కూడా సాంగ్ ఈవెంట్ కూడా ఉంది. సో, అన్నీ గ్రాండ్‌గా ప్లాన్ చేసుకుంటున్నారు. సో, లెట్స్ సీ. అండ్ హానెస్ట్‌లీ వీడియోలో మనం కంప్లీట్‌గా డిస్కస్ చేద్దామనమాట. యూఎస్ఏ కరెక్ట్ సేల్స్ సిట్యుయేషన్స్ ఏంటి? సోషల్ మీడియా హైప్ ఏంటి? అండ్ ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? ఓవర్‌సీస్ ట్రెండ్ ఎంత? లాస్ట్ మినిట్స్ బుకింగ్ ఛాన్స్ ఎంత? అండ్ ఫైనల్‌గా 'పెద్ది' ఎంతలో ల్యాండ్ అవ్వబోతుంది అనేది అన్నీ మాట్లాడుకుందాం. సో, వీడియో అనేది క్రేజీ ఉండబోతుంది మామ. సో, వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ వరకు అయితే పక్కా చూడండి. ఫస్ట్ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. ఆల్మోస్ట్ మన ఛానల్ 1,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. సో, కొట్టేయండి, లైక్ కొట్టేయండి అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. సో, ఫస్ట్ వచ్చేసి మన 'ప్రభాస్ అన్న' 'సలార్' గురించి మాట్లాడుకోవాలనమాట. బికాజ్ సోషల్ మీడియా మొత్తం అప్పుడు ఆ టైంలో 'సలార్' హవా నడిచిందని చెప్పుకోవచ్చు. కానీ 'ప్రభాస్ అన్న' నేమ్‌కి ఓవర్‌సీస్‌లో ఉన్న మార్కెట్‌కి మాత్రం లిటరల్లీ డా డా డేంజరస్ మామ లిటరల్లీ. జస్ట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే ఫ్యాన్స్ అంతా అటాక్ చేశారని చెప్పుకోవచ్చు ఆ బుకింగ్స్ మీద. సో, మన యూఎస్ఏ పరంగా డే 13 మన 'సలార్' ఎంత కలెక్ట్ చేసిందంటే, సో, 490,000 రేంజ్‌లో అయితే కలెక్ట్ చేసిందన్నమాట. ఇట్స్ నాట్ ఎ జోక్ మామ. ఎందుకంటే మనకి అంటే లైక్ మన 'సలార్' మూవీ అనేది లైక్ మన 'ప్రశాంత్ నీల్' గారి విజను, మన 'ప్రభాస్ అన్న' స్టార్డము అండ్ 'రవి బసూర్' గారి బీజీఎం ఇవన్నీ ట్రైలర్‌లు ఇవన్నీ చాలా హెల్ప్ అయ్యాయని చెప్పుకోవచ్చు. మనకి ఈ రేంజ్ బుకింగ్స్ రావడానికి. సో, 'సలార్ 2' వస్తే ఈ రికార్డ్ ఎంత తొందరగా లేచిపోద్దో తెలీదు. బట్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ 'ప్రభాస్ అన్న' ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక 'దేవర' గురించి మాట్లాడుకోవాలంటే ఆఫ్టర్ 'ఆర్ఆర్ఆర్' గ్లోబల్ రేంజ్ క్రేజ్‌తో వచ్చాడనమాట మన 'దేవర' మూవీ. ఫ్యాన్స్‌కి ఒకటే ఫీలింగ్ మామ. సో, 'మ్యాన్ ఆఫ్ మాస్' బ్యాక్ అని. సో, 'కోటాల శివ' కాంబో, మాస్ యాక్షన్ సెటప్, అనిరుద్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ లిటరల్లీ వైల్డ్ ఫైర్‌లా స్ప్రెడ్ అయిందని చెప్పుకోవచ్చనమాట. సో, బుకింగ్స్ పరంగా చూసుకున్నట్టయితే 'దేవర' క్రాస్ చేసింది. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర $1.1 మిలియన్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది మామ. లిటరల్లీ 'తారకన్న' మాస్ అని చెప్పుకోవచ్చు. ఇదొచ్చేసి బీస్ట్ లెవెల్ డామినేషన్ అని చెప్పుకోవచ్చన్నమాట యూఎస్ఏ డే 13 పరంగా. అప్పుడు ఓవర్‌సీస్ మొత్తం వన్ సైడ్ 'ఎన్టీఆర్ మ్యానియా' అని నడిసింది మామ. సో, హానెస్ట్‌గా మాట్లాడుకోవాలంటే 'దేవర 2' వస్తే ఏమవుద్దో మరింక. 'పుష్ప 2' సిట్యుయేషన్ కంప్లీట్‌లీ డిఫరెంట్ మామ లిటరల్లీ. అది జస్ట్ సినిమా గాదు. అది నేషనల్ వైల్డ్ ఫైర్ అని చెప్పుకోవచ్చు మామ. సో, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఓవర్‌సీస్ ఎక్కడ చూసినా 'పుష్ప మ్యానియానే.' సో, అల్లు అర్జున్ స్వాగు, సుకుమార్ మ్యాడ్‌నెస్, సాంగ్స్, డైలాగ్స్, ఎడిట్స్ ఎవ్రీథింగ్ వాస్ లైక్ బికమ్ ట్రెండ్ ఇట్‌సెల్ఫ్ అని చెప్పుకోవచ్చు. సో, ఓపెనింగ్ బుకింగ్స్ అవ్వగానే మోస్ట్‌లీ మన 'పుష్ప 2' వచ్చేసి బ్లాస్టెడ్ అని చెప్పుకోవచ్చు. అరౌండ్ $1.15 మిలియన్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట యూఎస్ఏ డే 13 పరంగా. సో, సీక్వెల్ హైప్‌తోనొచ్చి ఈ రేంజ్ బుకింగ్స్ పెట్టడం అంటే మామూలు విషయం కాదన్నమాట. ఫ్యాన్స్‌కి ఫ్యాన్స్‌కి మూవీ మీద కాన్ఫిడెన్స్ డేంజరస్ రేంజ్‌లో ఉండే అన్నమాట ఆ టైంలో. అండ్ అసలు హైప్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉండే మామ. సో, లిటరల్లీ వెయిటింగ్ ఫర్ 'పుష్ప 3' మూవీ. సో, 'అల్లు అర్జున్' అన్న ఫ్యాన్స్ ఎంతమందున్నారో కామెంట్ జేసుకోండి. మీరు వెయిట్ చేస్తున్నారా 'పుష్ప 3' కోసం? అండ్ మామ ఫైనల్లీ టాప్ 1లో ఎవరుంటారో మీకు తెలుసు, నాకు తెలుసు. అండ్ 'ఓజీకి' వచ్చిన హైప్ నార్మల్ హైప్ అయితే కాదన్నమాట. సో, ఎందుకంటే ఫ్యాన్స్ ఈ అంటే చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారన్నమాట. వింటేజ్ పవన్ కళ్యాణ్‌ని గ్యాంగ్‌స్టర్ గెటప్‌లో చూడాలి. అండ్ సుజిత్ స్టైలిష్ మేకింగ్ అంటే మనకి ఆ కటానా అండ్ గన్ షాట్స్ వేరే లెవెల్ అన్నమాట. సో, ఈ కాంబో కోసం చాలామంది వెయిట్ చేశారు. అండ్ జస్ట్ పోస్టర్స్‌తోనే ఇంటర్నెట్ మొత్తం షేక్ చేశారన్నమాట మన సుజిత్ అండ్ కళ్యాణ్ గారు వచ్చేసి. సో, నాకు తెలిసిన మట్టుకి అండ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాక సో, యూఎస్ఏ డే 13 పరంగా మనకి ఓజీ వచ్చేసి 1.19 యూఎస్ఏ డాలర్స్ అయితే కొట్టడం అయితే జరిగిందనమాట. ఇట్స్ నాట్ ఏ లైక్ నార్మల్ థింగ్.
ప్యూర్ మ్యాడ్‌నెస్ అనమాట. మన 'పవర్ స్టార్' క్రేజ్ అని చెప్పుకోవచ్చు మామ. ఓవర్‌సీస్‌లో లిటరల్లీ అంటే లైక్ ఓవర్‌సీస్‌లో ఫ్యాన్స్ లిటరల్లీ ఫెస్టివల్‌లా సెలబ్రేట్ అయితే చేసుకున్నారు 'కళ్యాణ్' గారి మూవీ వచ్చేసి. సో, నేనేమనుకున్నా అంటే 'ఓజీ 2' అంటే ఈ రికార్డ్‌ని బ్రేక్ చేయాలంటే ఏ మూవీతోనవుద్ది? 'వారణాసియా' లేకపోతే 'పెద్దియే' బ్రేక్ చేయొచ్చా? లేకపోతే 'పెద్దియే' ఇప్పుడు 'పెద్దియే' బ్రేక్ చేయొచ్చా? లేకపోతే 'వారణాసియా', 'స్పిరిట్', 'ఆర్‌సీ 17', 'రాక', మళ్ళీ మన 'డ్రాగన్' ఏ మూవీ బ్రేక్ చేస్తుంది 'ఓజీ' రికార్డ్‌ని? కామెంట్ అయితే చేసుకోండి. సో, నౌ కమింగ్ టు 'పెద్ది'. 'రామ్ చరణ్' అన్న కంప్లీట్ డిఫరెంట్ అవతార్‌లో వచ్చాడు మామ. సో, మనం ట్రైలర్ చూసాము. అండ్ మీకు చూసినట్టు కొద్దీ మనకి చాలా చాలా స్పోర్ట్స్ డ్రామాస్ ఉన్నాయి. లైక్ ఒక మనకి కుస్తీ ఫైటర్‌లా కనిపిస్తున్నాడు. అండ్ క్రికెటర్‌లా, అండ్ ఇంకోటి రన్నింగ్‌ది మనకి అదేదో ఉన్నది అనమాట. రన్నింగ్ గేమ్ కూడా ఉన్నది. సో, చాలా ఉన్నాయన్నమాట మూవీలో. ఇంకొకటేంటంటే ఏదో ఇంకో గేమ్ గూడా ఉందంట మామ. సో, 'బుజ్జిబాబు' వచ్చేసాయి 'రామ్ చరణ్' గారి ఫ్యాన్స్‌కి 'ఐ ఫీస్ట్' లాంటి గేమ్స్ అన్నీ మూవీలో పెట్టారంట. సో, ట్రైలర్ అయితే ఎందుకో అండర్ ప్లే చేశారేమో అనిపిచ్చింది. సో, ఇప్పుడు అది వదిలేస్తే నో స్టైలిష్ రిచ్ లుక్ అండ్ నో క్లాసీ సెటప్పు. జస్ట్ మొత్తం ప్యూర్ మాస్ అన్నమాట. మాస్ లుక్. వింటేజ్ అంటే లైక్ విలేజ్ బ్యాక్‌డ్రాపు, రగ్గుల్ లుక్, ఎమోషనల్ ఇంటెన్సిటీ అండ్ ఇంకోటేంటంటే మాస్ డైలాగ్స్. మనకి ట్రైలర్‌లో చూసాము. అండ్ మళ్ళీ గ్లింప్స్‌లో కూడా చూసామన్నమాట. ట్రైలర్ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియా మొత్తం షేక్ అయింది మామ. సో, ఎస్పెషల్లీ చిన్నన్న స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ గూస్ బంప్స్ వచ్చే మెటీరియల్ మామ. అదొచ్చేసి మీకు తెలుసు, నాకు తెలుసు. అండ్ ఇప్పుడు యూఎస్ఏ పరంగా సేల్స్ చూసుకున్నట్టయితే మనకి 'పెద్ది' వచ్చేసి యూఎస్ఏ పరంగా $377 అయితే కొట్టడం అయితే జరిగింది. టోటల్ మొత్తం మనకి నార్త్ అమెరికా మొత్తం కలిపి $450 అయితే కొట్టడం అయితే జరిగిందనమాట. లైక్ మనకి 'సలార్' ఏ రేంజ్‌లో ఉందో 'సలార్' కన్నా ఒక 40K డాలర్స్ డిఫరెన్స్ అనమాట 'సలార్‌కి', 'పెద్ది' మూవీకి. కొంతమంది అంటున్నారు ఇంకా పుష్ కావాలి. కానీ చరణ్ ఫ్యాన్స్ మాత్రం లైక్ ఒక్కటే అంటున్నారనమాట. సైలెంట్‌గా స్టార్ట్ అయ్యి రిలీజ్ దగ్గర మాన్‌స్టర్‌లా బుకింగ్స్ అనేటియి జంప్ అనేది ఒకటేసారి అటాక్ చేస్తామని చరణ్ ఫ్యాన్స్ అయితే అంటున్నారనమాట సోషల్ మీడియాలో. సో, చాలా బాగా అనిపించింది నాకది. అండ్ హానెస్ట్‌లీగా మాట్లాడుకోవాలంటే ఇది జరిగే ఛాన్స్ ఉంది మామ. ఎందుకంటే మనకి సాంగ్ రాలేదు ఇంకా. ప్యూర్ సాంగ్ రాలేదు. చరణ్ అన్న ఇంటర్వ్యూస్ కూడా స్టార్ట్ కాలేవు. అండ్ మోర్ ఓవర్ ఇంకా మూవీ కంటెంట్ ఇంకొక ట్రైలర్ ఉందని టాక్. సో, చూడాలి మరి ఏమవుద్దో. ఇంకో ట్రైలర్ ఉంది అంటే సెకండ్ ట్రైలర్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. లెట్స్ సీ. అండ్ హానెస్ట్‌గా మాట్లాడుకోవాలంటే ఇవి జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, నేను ప్రీమియర్స్ వచ్చేసి ఒక 3M ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, మీరే ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ బికాస్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి అండ్ ఇంకా ఫుల్‌గా ఎంటర్ అవ్వలేదు. అంటే లైక్ మూవీ అనేది. అండ్ సాంగ్స్ అండ్ ప్రమోషన్ క్లిక్ అయితే అండ్ బుకింగ్స్ అనేది సడెన్‌గా ఎక్స్‌ప్లోడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మామ. సో, ఫైనల్‌గా మామ మీరేమనుకుంటున్నారు? యూఎస్ఏ ప్రీమియర్స్ ఇప్పుడు నంబర్స్ వచ్చేసి ఏంటంటే ఫ్యాండమ్ వార్స్‌లా అయిపోయాయన్నమాట. లైక్ 'ప్రభాస్ మ్యానియా', 'ఎన్టీఆర్ మ్యానియా', 'పుష్ప మ్యానియా', 'వైల్డ్ ఫైర్' అంటున్నారు. అండ్ 'ఓజీ మాన్‌స్టర్' అంటున్నారు. అండ్ ఇప్పుడు 'పెద్ది' చూసుకుంటే 'పెద్ది స్ట్రామ్' అని ఇలా అయితున్నాయన్నమాట మన సోషల్ మీడియాలో. సో, మీకేమనిపిస్తుంది మామ? సో, 'పెద్ది' ఫైనల్‌లో ఏ రేంజ్ నంబర్ టచ్ చేస్తుందనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్‌లో అయితే మీ ప్రిడిక్షన్ అయితే కంపల్సరీ డ్రాప్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌తోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అంటిల్ టు స్టే ట్యూన్ టు అస్. అండ్ మంచి మంచి రివ్యూస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం మన ఛానల్‌లో. అండ్ మంచి మంచి మూవీ అప్డేట్స్ కూడా ఉంటాయి. సో, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అండ్ 'పెద్ది' మూవీ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చిన్నన్న ఫ్యాన్స్? అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను భయ్యా. ఎందుకంటే మన ఛానల్ 1K దగ్గరలో ఉన్నాము. సో, చిన్నన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ అయితే పక్కా చేయండి మామ. థ్యాంక్ యూ.